హాయ్ అండి. నేను పుదీనా పొడి చేసుకుంటున్నాను. చూడండి, ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. కడిగి ఆరబెట్టుకున్నాను. బాగా ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను, ఫ్యాన్ గాలి కింద. చూడండి, ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాను. ఆరిపోయినాక ఇలా వచ్చింది. దీన్ని నేను పొడి చేసుకుంటున్నాను. చూడండి, కావలసిన పదార్థాలు: దీనికి 5 స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. చూడండి, 5 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను. దోరగా వేపించుకోవాలి. ఈ పొడి ఆయిల్ వాడటం లేదు, ఎందుకంటే నెలకు పైనే ఉంటుంది, జిడ్డు వాసన రాకుండా ఉంటుందని ఆయిల్ వేయకుండా ఇలాగే చేసుకుంటున్నాను. ఇది వేడివేడి అన్నంలో ఈ పొడి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే నెల రోజుల పైన ఉంటుంది. చూడండి, 2 స్పూన్లు మినపప్పు వేసాను అనమాట. దీన్ని కూడా దోరగా వేగిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. పుదీనా కూడా కడిగి ఆరబెట్టుకున్నాను కదా, పుదీనా వేపుకుంటున్నాను. ఇది కూడా ఈ విధంగా ఇలాగా బాగా డ్రై అయిపోయేలాగా వేపించుకోవాలన్నమాట. పొడులు చేసి ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. టిఫిన్స్కి బాగుంటాయి, అన్నంలోకి బాగుంటాయి. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కూడా ఇలా వేపేసుకున్నాను. చూడండి, సిమ్లోనే తీసుకున్నాను కదా. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదా, ఉప్పు కూడా తగినంత కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసుకున్న తర్వాత చిన్న చింతపండు అన్నమాట, ఒక బట్టలో హాఫ్, చిన్నది, టేస్ట్ కోసం చిన్న చింతపండు వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, చిన్నది. ఇది వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఒకసారి ఇలా పట్టుకున్న తర్వాత పుదీనా వేసుకొని మళ్ళీ పట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంది. ఈ విధంగా చేసుకుంటే నెల రోజుల పైనే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి.